జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఈ నెల 26న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం వద్ద వాకింగ్ చేస్తున్న శ్రీలత అనే మహిళ మెడలో నుండి 2 తులాల బంగారు గొలుసుతో పాటు ఫోన్ను లాక్కెళ్ల దుండగులు చైన్ స్నాచింగ్ కు ముందస్తుగా ఎల్లమ్మ బండలో బైక్ను దొంగిలించి ఆపై ఆటోను దొంగిలించి స్నాచింగ్ పాల్పడినట్టు పట్టుబడ్డ 4 పాత నేరస్తుల ముఠా నిందితుల నుండి 2 తులాల గొలుసుతో పాటు బాధితురాలు మొబైల్ దొంగతనానికి ఉపయోగించిన బైక్ ఆటో స్వాధీనం. వీటి విలువ 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. నిందితులు ఒకరు మైనర్ కాగా గోవింద్ సింగ్, కరణ్ సింగ్, హర్దీప్ సింగ్ అనే పాత నేరస్తులు అరెస్ట్. వీరిని రిమాండ్కు తరలించిన పోలీసులు. మీకు అంత ముందు కూడా గత 10 days బ్యాక్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ హెచ్ఎంటీ కాలనీలో కూడా ఈ నైటు పిల్లలు పోతుంటే వాళ్ళని మాటు వేసి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర గోల్డ్ ఆర్నమెంట్స్ దొంగిలించిన సందర్భంలో కూడా మనం చూడడం. ఇక్కడ మన ఇద్దరు ఏసీపీలు కూడా సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు, మన కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగిరెడ్డి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఎమ్మటే టీమ్స్ ఫామ్ చేసుకొని ఈ స్నాచింగ్ కేసులు, రాబరీ కేసులు అయినప్పుడు ఇమీడియట్గా అందరూ కూడా ఎఫెక్ట్గా పనిచేయడము. అక్కడ సీసీ కెమెరాలు ఏమున్నాయి, వాళ్ళు ఏ రూట్లో ఎంట్రీ అయ్యారు, ఎగ్జిట్ అయ్యారు, అదేవిధంగా ప్రీవియస్ సస్పెక్ట్స్ ఎవరు ఉన్నారు, ఈ ఎంఓ ఏ విధంగా ఉంది, ఇవన్నీ డాటా చూసుకొని మనం ఫస్ట్ అదే రోజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ దొంగతనం ఎవరు చేశారు అనేది సీసీ ఫుటేజ్లో మనం ఐడెంటిఫై చేయగలిగినాం. తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు వేరు షెల్టర్స్లో బయటికి పోవడం వల్ల, పరారులో ఉండడం వల్ల మనకి 2-3 రోజులు టైం పట్టింది. దాంతో ఇందులో మన ఎస్హెచ్ఓ మల్లేషు, జీడిమెట్ల ఎస్హెచ్ఓ, అదేవిధంగా వాళ్ళ డిఐ ధనుంజయ్, అదేవిధంగా సిసిఎస్ కుత్బుల్లాపూర్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, అదేవిధంగా ఎస్ఐ శ్యాంబాబు, వీళ్ళ యొక్క స్టాఫు నరేషు, సుబ్బరాయుడు, మోహన్, రాజ్ కుమార్, సుబ్బారావు, ప్రవీణ్, సురేష్, రాజశేఖర్, మైపాల్ రెడ్డి, అంటే ఇలా సిసిఎస్ అండ్ జీడిమెట్ల పోలీస్ ఈ ఇద్దరు కలిసి వీళ్ళందరూ బాగా కష్టపడి ఇందులో బైకు, ఆటో 26వ తారీఖున ఎర్లీ మార్నింగ్ ఒక మహిళ చింతల నుంచి కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ ఆఫీసు వైపుకు మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో సుమారుగా 5 నుంచి 5:30 ప్రాంతంలో ఆమె మెడలో నుంచి చైను స్నాచింగ్ చేసినటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో వివరాలు చూస్తే మొత్తం 5 ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 4 మేజర్స్, 1 మైనరు. ఆ 4 మేజర్స్లో 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు గోవింద్ సింగ్, కరణ్ సింగ్, హర్దీప్ సింగ్. వీళ్ళు 3 కూడా జగదీర్గుట్టలోని ఎల్లమ్మ బండ ప్రాంతంలో నివాసం ఉంటారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఈ నేరం చేయడానికి ముందు ఒక ఆటోని ఎల్లమ్మ బండలో ఉన్నటువంటి జగదీర్గుట్ట లిమిట్స్లో ఒక ఆటోని దొంగతనం చేసి, ఆ ఆటో దొంగతనం చేయడానికి ఒక బైక్ను వాడి, బైక్ ద్వారా ఆటో వచ్చి 5 అక్కడ మహిళ వాకింగ్ చేసుకుంటూ పోతుంటే ఆ దూరంలో ఆపుకొని అందులోంచి ఒక పర్సన్ దిగి ఆ చైన్ స్నాచ్ చేయడము. చైన్తో పాటు ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ద్వారా ఏమైనా ఎవరికైనా సమాచారం ఇస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఆ ఫోన్ కూడా వీళ్ళు